ఎవరైనా ఇలాంటి చాలామంది ఉన్నారు సమాజంలోని. నిజంగా ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, పనికిమాలిన విషయాలకు ఖర్చు పెడుతున్నారు. ఒక మనిషి సంతోషంగా బ్రతకడానికి కానీ, లేకపోతే ఆనందంగా బ్రతకడానికి కానీ, ఏ రోగం లేకుండా బ్రతకడం అనేది సమాజంలో ప్రభుత్వాల యొక్క బాధ్యత, అలాగే సమాజంలో ఉండేవాళ్ళ యొక్క బాధ్యత కూడా. అటువంటి బాధ్యతను విస్మరించి పనికిమాలిన విషయాలకు చాలా కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది ఇది గత ప్రభుత్వం కూడా చాలా ఎటువంటి పనులు జరిగినాయి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసి ఆయన వీపు మీద కూడా ఇంత పెద్ద కణితి ఉంది. ఆ కణితి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. భయంకరంగా ఉంది కణితి. ఒకసారి మళ్ళీ చూపించాను కణితి. ఆ కణితి పెట్టుకుని ఆయన ఎలా నిద్రపోతున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి దారుణమైన స్థితిలో ఉన్నారు ఈయన షేక్ అలీ గారు. నేను కూడా ఎప్పుడైనా సరే మన ఇస్లాం సోదరులకు సంబంధించిన ఏదైనా కష్టాలు ఉంటే చేద్దామని ఇప్పుడు జమీర్తో కూడా చెప్పినాను చాలాసార్లు. వాళ్ళ చుట్టాలు ఎవరో మన ఇక్కడ రబ్బచోడలో దారిలో ఎవరు ఉన్నారని చెప్పారు. వాళ్ళు కూడా సాయం చేయమని చెప్పారు. అది చేద్దామని చెప్పి అనుకున్నా కానీ ఎప్పుడు కుదరలేదు. నాకు ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా నేను ఎవరో ఆయనకి కూడా తెలియదు నా పుట్టినరోజు అని చెప్పి, అలాగే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సందర్భంగా ఆయన రావడం, ఈ మంచి కార్యక్రమం చేయడానికి నాకు భగవంతుడు అవకాశాన్ని కల్పించడం నాకు చాలా అదృష్టం అనిపించింది. చాలా ధన్యవాదాలండి. సార్ నాకు 10,000 సాయం చేశారండి. నేను నా జీవితానికి నేను బతకడం సరిపోద్దండి. ఎందుకంటే అండి ఆ బండి బిగించుకుంటే ఏదో వ్యాపారం చేసుకుందాము, ఏ ఆఫీస్లో ఏదో చేసుకుందామని నేను చూస్తున్నానండి. అలాగే ఇవి ఉంటాయి కదా బ్యాటరీ లైట్లు అమ్ముకుంటానని తెచ్చుకొని ఈ 10,000 పని తెచ్చుకున్నాను. మీ ఫోన్ నెంబర్ తీసుకుంటాను, తీసుకుని మీకు మీ కాంటాక్ట్లో ఉంటాను నేను. మీరు ఎలా ఉన్నారు ఏంటి, మీకు ఏ రకమైన అవకాశం వస్తుందో ధన్యవాదాలు. సినిమాటో దగ్గరికి వెళ్ళిన అందరి దగ్గరికి వెళ్ళి కానీ ఈ సాయం నాకు ఎవరు చేయలేదండి. కనీసం జగన్ గారిని కూడా నేను కలిసానండి, 2-3 సార్లు కలిసానండి. డైరెక్ట్గా వెళ్ళాను, ఆయన కూడా నాకు ఇంత సాయం చేయలేదండి. ఇవాళ సార్ 10,000 ఇస్తున్నారంటే రుణపడి అండి ఆయన బొమ్మ నేను నా బండి మీద డైరెక్ట్గా ఎంచుకుంటానండి.